మస్క్ ఇప్పటికే ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఉన్నారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనియర్ల ట్రాక్ ప్రకారం ఆయన మొత్తం సంపద సుమారు $807.7 బిలియన్. కొన్ని సందర్భాల్లో టెస్లా షేర్ ధరలు మారడంతో ఆయన సంపద $839 బిలియన్ వరకు వెళ్లినట్లు కూడా ఫోర్బ్స్ తెలిపింది. ఈ మార్పులతో కూడా ఆయన ప్రపంచ ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలోనే ఉన్నారు. త్వరలో రాబోయే స్పేస్ ఎక్స్ ఐపీఓను వాల్ స్ట్రీట్ చరిత్రలోనే అతిపెద్ద స్టాక్ మార్కెట్ ప్రవేశాలలో ఒకటిగా చెబుతున్నారు. ఈ విలువ నిజమైతే ఎలన్ మస్క్ సంపద ఇంకా భారీగా పెరుగుతుంది. మస్క్ కు స్పేస్ ఎక్స్ లో ఎక్కువగా వాటా ఉంది. బీబీసీ నివేదికల ప్రకారం ఐపీఓ తర్వాత ఆయన వాటా విలువే $600 బిలియన్ పైగా ఉండొచ్చు. టెస్లా ఇతర వ్యాపారుల పెట్టుబడులు కలిపితే ఆయన మొత్తం సంపద $1 ట్రిలియన్ దాటే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. దీంతో ప్రపంచంలో మొదటి ట్రిలియనియర్ ఎవరు అన్న చర్చ బలంగా సాగుతోంది. మస్క్ సంపద పెరుగుదల చరిత్రలో అరుదైనది. అక్టోబర్ నెలలో ఆయన సంపద $500 బిలియన్ దాటిన తొలి వ్యక్తిగా నిలిచారు. ఇంత భారీ సంపద ఉన్న ఎలన్ మస్క్ జీవితం చాలా సాదాసీదాగా ఉంటుందని ఆయన తరచూ చెబుతారు. ఎక్స్లో చేసిన పోస్టులు, టీఈడీ ఇంటర్వ్యూలలో ఆయన చెప్పినట్లు ప్రస్తుతం తనకు సొంత ఇల్లు లేదు, స్నేహితుల ఇళ్లలో ఉంటున్నానని ఆయన అన్నారు. ఎంటర్‌ప్రెన్యూర్ నివేదికలో ఇచ్చిన టెడ్ ఇంటర్వ్యూ ప్రకారం ఈ విషయం బయటకు వచ్చింది. అలాగే ఆయన చెప్పిన మరో విషయం ప్రకారం ఆయన ప్రధాన నివాసం స్పేస్ ఎక్స్ నుంచి అద్దెకు తీసుకున్న బొకా చికా లేదా స్టార్ బేస్ ప్రాంతంలోని సుమారు $50,000 చిన్న ఇల్లు. ఇది టెక్సాస్ రాష్ట్రంలో ఉంది. నివేదికల ప్రకారం ఆయన నివసించే ఇల్లు చాలా చిన్నది, సింపుల్ గా 3 బెడ్రూమ్లతో కలిగిన ఇల్లు. ఇది స్పేస్ ఎక్స్ స్టార్ బేస్ ఆపరేషన్ల దగ్గరలో ఉంటుంది. మొదట ఇది 2 బెడ్రూమ్లతో కలిగిన ఇల్లు. తర్వాత మస్క్ దానిలో మార్పులు చేశారు. 2020లో మస్క్ పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఆయన దాదాపు అన్ని ఆస్తులు అమ్మేస్తానని, ఇక ఇల్లు కూడా ఉంచుకోనని చెప్పారు. భౌతిక వస్తువులు దృష్టి మళ్లించే అంశంగా మారాయని, విమర్శకులకు లక్ష్యంగా మారుతున్నాయని ఆయన అప్పట్లో చెప్పారు.